కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. పెందుర్తి నియోజకవర్గం సత్తివాడిపాలెంలో కొల్లి గీత తన ఇద్దరు పిల్లలు భర్తతో కలిసి నివాసం ఉంటుంది. భర్త పవన్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటూ మద్యం సేవించి భార్యను హింసిస్తున్నాడు. తనను అనుమానిస్తూ పలుమార్లు చిత్రహింసలు పెట్టడంతో మనస్తాపానికి చెంది రాత్రి తన ఇద్దరు పిల్లలతో తల్లి బావిలో దూకింది. తల్లి గీత, కొడుకు భవిష్యన్ మణికంఠ మృతి చెందగా కుమార్తె యోక్షిత భవిష్యాశ్రీ బావిలో మెట్టు పట్టుకుని ఉండగా స్థానికులు కాపాడారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పక్కన పెద్ద నుయ్యి ఉంది, గ్రామస్తులు నుయ్య. ఆ నుయ్యిలో పడి లక్కీ అదృష్టం బాగుంటే పిల్ల దిగి పడిపోతే కూడా చిన్న మెట్టు ఉంటాయి కదా నుయ్యికి, ఆ మెట్టు పట్టుకుని ఆపడిపోయింది పిల్ల. వీళ్ళిద్దరూ అడుగు తెలిపారు. 3 ఈ టైంలో జరిగిందండి. భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం, కానీ ఆ డబ్బులు ఏంటంటే పిల్లలకి ఏదో సద్వినియోగం చేసుకుందామని ఏం దాచుకుంది, ఆడ తాగడానికి ఇవ్వలేదు. ఇది జరిగింది అంతే సార్. ఫ్యామిలీ పరంగా అయితే ఇంతవరకే బాగా హ్యాపీగా జరిగింది. ఈ మైండ్ జరిగిన మైండ్ ఇస్తాం. పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? పిల్లలు ఇక్కడ జామియా స్కూల్లో చదువుతున్నారండి. ఇద్దరు పిల్లలు. బాబుకి 6.5 పోనీ 7. ఆ తల్లికి 26 అండి. పాప ఏచో మెట్టి మీద పడిపోయి అలాగా ఆ మెట్టి పట్టుకొని మెట్టి సహకారంతో పాప ఉన్నది. ఈలోపు మాకు తిరిగిపోతానికి మేము చుట్టుపక్కల అన్నీ తిరగబోతాడికి ఎక్కడ కనపడపో కూడా ఆ పాప పెద్ద నోటి కేకులు వేస్తుంటే అప్పుడు పక్కనే కాబట్టి పరిగెట్టి చూస్తే పాప ఉంది. పాపను తీయబోతానికి ఇంతలోకి తల్లి